జూబ్లీహిల్స్ ప్రజలు అవకాశం ఇవ్వడానికి ఆ పీజేఆర్ గారి రూపంలో నవీన్ యాదవ్ గారిని చూసుకుంటున్నారు. సో నవీన్ యాదవ్ గారిని ఎట్లాంటి పరిస్థితుల్లో గెలిపియాలని డిసైడ్ అయ్యారు. మేము మా ప్రయత్నం అంతా మెజార్టీ ఒక్కసారి 2023 నవంబర్ 30 బీఆర్ఎస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టింది. అండ్ పార్లమెంట్ ఎలక్షన్లో 2024 ఏప్రిల్లో గుండు 0 ఇచ్చినాం. సో ఈ ఎలక్షన్తో ఆ బీఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా చేయాలనేది మా ఉద్దేశం. జూబ్లీహిల్స్ ప్రజలు తెలంగాణ రాష్ట్రానికి 4 కోట్ల మందికి వాళ్ళకందరికీ అనుకూలమైనది ఆదర్శమైన తీర్పు ఇస్తారు. ఇంట్లో బామర్ది స్ట్రోక్ తగిలింది, బావ స్ట్రోక్ తగిలింది, వాళ్ళకి మైండ్ ఇట్లకి వెళ్ళి జూబ్లీహిల్స్ గల్లీలో వాళ్ళు ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారికి ఇక్కడ నుంచి ఈ గల్లీ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఫస్ట్ మీ చెల్లెలు అడిగే క్వశ్చన్స్కి మీ దయాలు భూతాలు మా ఆస్తుల పంపకమైంది మా కథ ఏందని ఆమె అడుగుతుంది. ఆమెకు సమాధానం చెప్పి ఇక్కడ వచ్చి మాట్లాడాలి. సో ఆయన నోటికి ఏది వచ్చితే అది మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ 2 సార్లు జనరల్ ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో బుద్ధి వచ్చేటట్లు చేస్తున్నారు. ఇప్పుడు అట్లే మాట్లాడుతున్నారు, ఇంకా బుద్ధి వచ్చేటట్లు చేస్తున్నారు. వాళ్ళ ఆఫీస్ తాళం వేసుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ గారిని మరి ఇప్పుడు మీరు ప్రచారం చేసినంత వరకు అయితే మరి ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? చాలా పెద్ద మెజారిటీతోనే గెలుస్తారు, చాలా పెద్ద మెజారిటీతోనే గెలుస్తారు. స్పెసిఫిక్ ఇంత నెంబర్స్ మేము చెప్పలేము, కానీ ఆ పెద్ద మెజారిటీతోనే గెలుస్తారు. ఆ మెజారిటీ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ మైనార్టీ ముస్లిం సోదరిమణులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ వాలంటరీగా సో మా ఓటు బీఆర్ఎస్ పార్టీకి వేసినా వాళ్ళ దోస్తు బీజేపీ పార్టీకి వేసినా అది మోరీలు వేసినట్లే ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి రూలింగ్ పార్టీకి గాడిదకి గడ్డేసి ఆవుకు పాలు అడగలేం కాబట్టి ఆవుకే గడ్డేస్తాం. సో ఆవు లాంటి కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ని గెలిపించాలని అందరూ డిసైడ్ అయ్యారు. సార్ ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి ప్రజలకు ఎటువంటి హామీలు ఇచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారు? సో ఆల్రెడీ మొన్న 3 నెలలు 4 నెలల నుంచి మా 3 మంత్రులు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు. 200 కోట్లు ఆల్రెడీ జీవోలు ఇచ్చినాం, వర్కులు నడుస్తున్నాయి, ప్రతి స్తంభానికి లైట్ వెలుగుతుంది, గలీలన్నీ క్లీన్ అయినాయి. సో మొన్న ఇంతకు ముందు కంటోన్మెంట్లో చూసినాం 4000 కోట్లతో నా నియోజకవర్గం మా సీఎం గారు మాట ఇచ్చి అభివృద్ధి చేసినారు. అట్లనే జూబ్లీహిల్స్ కూడా మోడల్గా ఒక అభివృద్ధి చేయాలని మా సీఎం గారు కంకణం కట్టుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు కానీ ఇంకేదన్నా కానీ ఇక్కడ దాదాపు 10-12 సంవత్సరాల నుంచి ఆ ఇంటికి కోడలు వచ్చిన ఆ బిడ్డ ఇంకో ఇంటికి కోడలు పోయిన మనవాడు పుట్టిన మనవరాలు పుట్టిన ఒక రేషన్ కార్డు ఇవ్వలే. సో రేషన్ కార్డు ఇచ్చినాం. ఆ రేషన్ కార్డుతో పాటు 14,600 రేషన్ కార్డు 63,000 మంది కుటుంబాలకు సన్న బియ్యం ఇస్తున్నాం. అంతకు ముందున్న బియ్యం అంతా మధ్యలో అమ్ముతుండ్రి. ఈ సన్న బియ్యం ప్రతి ఒక్కరు బీద కుటుంబాలు తింటున్నాయి. సో అట్లా చాలా స్కీములు చేసినాం. కాంగ్రెస్ పార్టీ ఎట్లన్నా 3 ఏళ్ళు ఉంటుంది. సో ఈ టర్మ్కు నవీన్కి 100% ఓట్లు వేసి ఆయనకు ఆశీర్వదించాలని జూబ్లీహిల్స్ ప్రజలందరూ చాలా రెడీగా ఉన్నారు. ఎప్పుడు పోలింగ్ టైం వస్తుందో